వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర బ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన టెర్రస్ గార్డెన్ లో అయితే విపరీతంగా కాకరకాయలు అయితే వచ్చేసాయండి. అవన్నిటిని కూడా హార్వెస్ట్ చేసిన కాకరకాయలతో పాటు ఇంకా చాలా రకాల కూరగాయలు అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదండి కాకరకాయలు ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చాయో ఒకటే దగ్గర. ఇది మీరు చూసినట్టయితే సింగిల్ ప్లాంట్ అండి. సింగిల్ ప్లాంట్కే ఎంత బాగా కాకరకాయలు వచ్చాయో చూడండి. దీనికి అన్నిటికీ కారణం అయితే మనం పాటించే పద్ధతులే అండి. ఆర్గానిక్ వేలో కూడా ఎంత బాగా మనకి పంట అయితే తీసుకోవచ్చు. మన ఛానల్లో అయితే అన్నీ కూడా ఆర్గానిక్ వేలో ఎలా పండించుకోవాలి అంటే కిచెన్ నుండి దొరికే వస్తువులతోటే ఫెర్టిలైజర్ చేసి ఇస్తూ ఉంటానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఛానల్ విజిట్ చేసి చూడండి. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఎంత బాగా ఎంత హెల్తీగా గ్రో అయ్యాయో చూడండి. నాకైతే ఇవి కట్ చేస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందోనండి. మనము ఇన్ఆర్గానిక్ అంటే కెమికల్ లేకుండా ఇంత బాగా మన మిద్దె తోటలో పంట తీసుకోవచ్చు. అయితే ఎప్పుడు కూడా మనము టెర్రస్ గార్డెనింగ్ లో సాయిల్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడు నేను మట్టి అయితే లైట్ వెయిట్ గా ఉంచుతానండి. చూస్తున్నారు కదా ఒకటే దగ్గర ఎంత బాగా వచ్చాయో. ఇక్కడే చాలా వచ్చాయండి కాకరకాయలు. అయితే ఈసారి కాకరకాయలు వస్తున్నామనే చెప్పాలి. ఇప్పుడు కూడా మనము కుండీ నింపుకునేటప్పుడు ఎండుటాకులు ఇంకా అంటే లేయర్ శాండ్విచ్ లేయర్ మాదిరిగా నింపుకుంటే కనుక మనకు దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా మనకి ప్లాంట్ కు ఎప్పుడు ఏది అవసరమో అదైతే అందుతూ ఉంటాయండి. సో అలాగా మనము ఎండుటాకులు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవన్నీ వేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చినాయి. వేస్తే కొద్దిగా చిన్నగా ఉంది, దాన్ని వదిలేద్దాము. ఇంకా అక్కడ అటు సైడ్ అయితే ఉన్నాయండి. చూసారు కదా ఇక్కడ ఉంది. ఏది ఇక్కడ ఇది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ కూడా ఉందండి. చూస్తున్నారు కదండి కాకరకాయలు అయితే ఎన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నామో. ఇక్కడ కూడా ఒకటే ప్లాంట్ ఉందండి. ఇక్కడ చూడండి మనకైతే అన్ని కూడా చాలా హైట్ లో ఉండడం వల్ల ఇలా వచ్చి తెంపాల్సి వస్తుందండి. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడైతే చాలా పెద్ద సైజ్ అయితే వచ్చేసిందండి. చూడండి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా ఇంకా ఇక్కడ కూడా ఉందండి. అసలు చాలా వరకు వచ్చాయండి. అన్ని తీగలు కలిసి ఉండడం వల్ల మనకి ఎక్కడెక్కడ ఏమున్నాయో తెలియట్లేదు అసలు. ఇక్కడ మనకి చిక్కుడుకాయ కూడా ఉందండి. ఆల్టన్ చిక్కుడు ఇందులోనే ఉండిపోయింది తీగ. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన తీగ అండి. అయినా కూడా మనకి హార్వెస్ట్ వస్తూనే ఉంది. సో హార్వెస్ట్ వస్తుంది కదా అని చెప్పి నేను కూడా తీసేయలేదు. హార్వెస్ట్ అయితే కొద్దిగా తగ్గిపోయిందండి. ఈసారి ఈ మొక్క తీసేసి మనం కొత్త మొక్క వేసేసుకుందాం. ఇది ఇక్కడ చూసారు కదండి మనకి ఇక్కడ బీర కూడా ఉంది ఒకటి. దీన్ని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. మళ్ళీ ఇందులో నుంచి రావాలంటే నాకు చాలా కష్టం అవుతుందండి. పైకి ఎక్కాను కదా. ఇక్కడ ఇక్కడ చూసారు కదా కాకరకాయలు అయితే అసలు ఎంత బాగా వచ్చాయోనండి. ఇక్కడ కూడా ఉంది. మనకు పైన చిక్కుడుకాయ కూడా ఉందండి. దాన్ని అటు సైడ్ నుంచి తెంపాలి. ఇది చిన్నగా ఉంది కొద్దిగా. చూసారు కదండి ఇదిగో మనకి కట్టెల మధ్యలో ఆకుల మధ్యలో అయితే ఉండిపోయాయి. ఇదైతే అటు మొత్తం ప్యూర్ వైట్ గా కాకుండా ఇలా థిక్ గ్రీన్ గా కాకుండా ఈ కలర్ లో వస్తుందండి ఇదైతే. ఇక్కడ మనకి బీరకాయలు కూడా ఉన్నాయండి.
వావ్, ఇక్కడ చూడండి బుట్ట నిండుగా ఎంత హెల్దీ కూరగాయలు, మొత్తం గ్రీనరీగా ఎంత బాగుందో కదా. ఇంకా ఉన్నాయండి మనకి కాకరకాయలు అయితే ఇంకా కూడా వచ్చాయి, చూపిస్తాను రండి. ఇక్కడ చూడండి మనకి తీగన్ అయితే మనం వేసిన పందిరి సరిపోనట్టు ఇక్కడ దాకా వచ్చింది. అక్కడ చూడండి అక్కడ కూడా ఒకటి ఉంది, వచ్చి తెంపుతాను, అది కూడా హార్వెస్ట్ చేయబోతుందా. ఇక్కడ అయితే ఒకటి ఉంది, ఇంకొకటి కూడా ఉంది సరే. అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే కాకరకాయలు ఆల్మోస్ట్ 2 కేజీల వరకు అయితే వచ్చాయి. ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి, బుట్ట నిండుగా. సో ఇంకా మనకి బెండకాయలు, చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి. మనకైతే ఈసారి దొండకాయలు అయితే ఎంత బాగా వచ్చాయండి. దొండకాయలు, కాకరకాయలు అయితే ఆ చాలా బాగా వచ్చాయి. సైజు కూడా చూడొచ్చండి మీరు, ఎంత బాగా వచ్చాయో. ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. అయితే మనకి దొండ చెట్టు క్రాప్ తగ్గిపోయింది అనిపిస్తే మాత్రం హార్డ్ ప్రూనింగ్ చేసేయాలండి. హార్డ్ ప్రూనింగ్ చేసుకొని నేను దొండ చెట్టుకి బాగా మనకి కాయలు రావాలంటే ఏ విధంగా చేయాలనేది కూడా లాంగ్ వీడియో అయితే ఉందండి, మన ఛానల్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. చూస్తున్నారు కదండి మన దొండపాదికి ఎంత బాగా దొండకాయలు వచ్చాయో. మనకు ఇయర్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా దొండపాదును హార్డ్ ప్రూనింగ్ చేసేసుకోవాలండి. అంటే మొత్తం పాదునంతా కూడా కట్ చేసేసుకొని ఎరువులు ఇస్తే కనుక ఇంత బాగా హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చండి. నేను మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసిన తర్వాత ఇది 4th టైం హార్వెస్ట్ అండి. ఎంత బాగా వస్తున్నాయో. మనము ఎప్పుడు కూడా చెప్పాను కదండి, ఎండుటాకులు, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవన్నీ కూడా వేసి పెట్టేస్తూ ఉంటానండి నేనైతే ప్లాంట్లు. చూడండి ఎంత బాగా వస్తున్నాయండి. తెంపడానికే మనకి చాలా టైం పట్టేస్తుంది. మనకి దీంట్లోనే పెన్సిల్ దొండ ఉంది, నాటు దొండ ఉందండి, 2 ఉన్నాయి. ఒక టబ్లో ఒకటి, ఒక టబ్లో ఒకటి పెట్టేశాను. సింగిల్ ప్లాంట్ ఏనండి. మనము సింగిల్గా పెట్టినా సరే దాని నుంచి చుట్టూ కూడా పిలకలు వస్తూనే ఉంటాయి, అవి తీగ వారుతూనే ఉంటుందండి. మనకి దొండ చెట్టు ఒక్కటి పెట్టుకుంటే చాలండి, అదే మనకి మొత్తం టబ్బు నిండా అయిపోతుంది. ఓకే, చూసారు కదండి, ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి. మనము చౌహాన్కా పద్ధతిలో చేసిన మొన్న వీడియో కూడా చేశానండి. బనానా ఫెర్టిలైజర్ అయితే అన్ని ప్లాంట్లకు ఒకటేసారి ఇచ్చాను. రిజల్ట్ అయితే మీరు చూడొచ్చు ఎంత బాగా వస్తుందో. ఎక్కడ చూసినా మనకి దొండకాయలు చూస్తున్నారు కదా, సైజు కూడా చాలా బాగా వచ్చింది. అక్కడ ఉన్నది ఇంకా మనకి దొండకాయలు అయితే వెతుక్కొని కట్ చేయాలండి. ఇది ఇక్కడ అన్నీ కూడా ఆకుల మధ్యలో ఉండిపోతూ ఉంటాయి. మనము ఎంత జాగ్రత్తగా హార్వెస్ట్ చేసినా సరే తెల్లారి వచ్చి చూసరికి మళ్ళీ ఏడనో ఒక దగ్గర మనకు దొండకాయలు కనిపిస్తూనే ఉంటాయండి. నాకైతే చూసారు కదండి, మనకైతే ఈరోజు ఏ కూరగాయలు వచ్చినా బుట్ట నిండుగా వస్తున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత హెల్దీగా ఉన్నాయో. మార్కెట్లో ఈ సైజు ఉన్నాయంటే చాలండి, పండిపోతాయి. కానీ మన గార్డెన్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సైజ్ ఇంత బాగా వచ్చినా సరే మంచి లేతగా ఉన్నాయండి. ఇవి కూడా ఇక్కడ వేసిద్దాము. మనకి ఇంకా చిక్కుడుగాయ ఉంది, అలాగే మనకి కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయండి. ఇక్కడైతే ఒక టమాటా వచ్చిందండి, ఇంకొకటి ఉంది. చూసారు కదండి, మనకు ఇది కుండి అంటే బకెట్ లో 10 రూపీస్ బకెట్ లో వచ్చింది. ఇక్కడ వచ్చేసి గ్రో బ్యాగ్ లో వచ్చేది. తేడా మీకు కనిపిస్తుంది కదా.
ఇక్కడ మనకి బెండ ఉందండి. వావ్, ఇది కొద్దిగా డిఫరెంట్ గా ఉందండి, అత్తగా ఉంది. కలర్ కూడా చూడు, వెరైటీగా ఉంది. ఎంత బాగుందోనండి. బెండకాయ అయితే చాలా హెల్దీగా లేతగా ఉంది. ఇంకా మనకి అంతే. ఇది వైట్ బెండనా? కలర్ తేడా చూడండి. ఫస్ట్ టైం వచ్చింది మన గార్డెన్ లో. దీన్ని సీడ్ కలెక్ట్ చేసుకోవాలైతే. అది వైట్ బెండ అయితే. ఇక్కడ కూడా దానికి దీనికి తేడా అయితే చాలా ఉందండి. మనకు చూస్తున్నారు కదండి, చెట్టు మొదల నుంచి కూడా మనకి హార్వెస్ట్ అనేది వస్తుంది. మనము ఎప్పటికప్పుడు అంటే మన టెర్రస్ గార్డెన్ లో ఉండే అడ్వాంటేజ్ ఇదే అండి. మనకి ఇంట్లో ఏ కూరగాయ లేకపోయినా టెర్రస్ మీదకి వస్తే ఏదో ఒక కూరగాయ అయితే మనకు దొరికేస్తుంది. హ్యాపీగా ఫ్రెష్ కూరగాయలు అయితే వండుకొని ఎంజాయ్ చేయొచ్చు అండి. ఇక్కడ ఉన్నాయి మనకి చెట్టు మొదట్లో నుంచి కూడా హార్వెస్ట్ వస్తుంది. ఇంత పెద్దగా ఉన్న బెండకాయ కూడా ఏ మాత్రం ముదరలేదండి. ఇదే మనకి ఆర్గానిక్ వేలో పండించుకుంటే అడ్వాంటేజ్. చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో. ఇక్కడ ఇంకో బెండకాయ కూడా ఉంది. ఇక్కడ బెండ చెట్టులోనే మనకు పచ్చిమిర్చి చెట్టు ఉందండి. దీనికి పచ్చిమిర్చి కూడా అయ్యాయి, ఇవి కూడా తీసుకుందాం. మనకి బెండకాయ పచ్చిమిర్చి కాంబినేషన్ లో వండుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుందండి టేస్ట్ అయితే. మనకి బెండకాయలు హార్వెస్ట్ చేసిన ప్రతిసారి పచ్చిమిర్చి కూడా వస్తూనే ఉంటాయి మనకి. ఓకే, అయిపోయినాయి. ఇక్కడ మనకి చెట్టు చిక్కుడు కూడా కొన్ని వచ్చాయండి. అక్కడ ఉన్నదేమో ఆల్ టైమ్ చిక్కుడు, ఇదేమో చెట్టు చిక్కుడు అండి. మనకి అంటే ఉన్న 2-3 చెట్లే కదా, 2-3 చెట్లు అయినా కూడా హార్వెస్ట్ చాలా బాగా వస్తుందండి. మనము అబ్బా చూడండి చూడండి, మనకి కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కదా, పేను బంక ఎట్లా వచ్చిందో. ఇది ఎలా రిమూవ్ చేసుకోవాలనేది అయితే వీడియో నేను చేసి చూపిస్తానండి. దీన్ని చేసుకున్న తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత ఇది మనం పట్టించుకోమనుకో ఇది అన్ని చెట్లకి స్ప్రెడ్ అయిపోతుంది. ఇది ఓన్లీ ఎక్కువ చిక్కుడుకే వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇది ఎంత హెల్దీగా వస్తున్నాయో. మనకి కంటిన్యూస్ గా వర్షాలు పడడం వల్ల ఏమి స్ప్రే చేసుకోనికి అయితే అవ్వట్లేదండి. ఈ కంటిన్యూగా వర్షాల వల్ల ఇప్పుడు ఏ స్ప్రే చేసినా సరే, ఇప్పుడు స్ప్రే చేస్తున్నాను ఈవినింగ్ వరకు, మధ్యాహ్నం వరకు అయితే మనకి వర్షాలు పడుతున్నాయి కదా. సో అందువల్ల మనం స్ప్రే చేసినా ఏం ఫలితం ఉండదు. అందుకని స్ప్రే అనేది ఏం చేయట్లేదండి ప్రెసెంట్ అయితే. మనకి ఎక్కువగా వర్షాలు వచ్చినప్పుడు కూడా వచ్చిన పూత కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతూ ఉంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చేదో. మనకి చెట్టు చిక్కుడు కూడా ఒకసారి పెట్టుకుంటే ఇయర్ అంతా హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. చాలా బాగా వస్తుంది. హార్వెస్ట్ తగ్గింది అనుకున్నప్పుడు మాత్రమే చెట్లు అయితే తీసేయాలి. ఇక్కడ ఉన్నాయి ఇంకా కొమ్మంతా అటు సైడ్ వెళ్ళిపోయింది చూడు. ఇగో క్లస్టర్ బీన్స్ అయితే చూడండి, ఇప్పుడే మనకి పూత మీదనైతే వచ్చేసిందండి.
అయితే ఓకే, అయిపోయిందండి. మనకి వర్షాలు కూడా పడుతున్నాయి కదా, చెట్లు కూడా గ్రీన్ గా అవుతున్నాయండి, చాలా హెల్దీగా అవుతున్నాయి. ఓకే, ఇక్కడ 2 మిర్చీలు ఉన్నాయండి. ఇదైతే సూర్యముఖి మిర్చి అండి, ఇలా పైకి కాస్తుంది. ఇది లాస్ట్ ఇయర్ పెట్టిన ప్లాంట్ అండి, ఇది తీసేయాలి. సో ఇప్పుడు ఒకటి పండు పండింది, మనకి సీడ్స్ కూడా లేవండి, అది దానంతట అదే వచ్చి పొడి మొలిసింది. దీన్ని ఒక్కదాన్ని సీడ్స్కి అయితే తీసేసుకుంటున్నాను. చిల్లీ అన్నమాట. చూసారు కదండి, మనకి ఆల్మోస్ట్ కేజీన్నర 2 కేజీల వరకు అయితే కాకరకాయలు వచ్చాయండి. ½ కేజీ పైన చిక్కుడుకాయ వచ్చింది. మనకి 3 బీరకాయలు వచ్చాయి. మనకి దొండకాయలు కూడా ½ కేజీ పైనే ఉంటాయండి. చూస్తున్నారు కదా, బెండకాయలు 1/4 కిలో, ఒక టమాటో, మనకి కొన్ని పచ్చిమిర్చి అండి. ఇంత హెల్దీగా కూరగాయలు చూసారు కదా, ఎంత హెల్దీగా వచ్చాయో. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత హెల్దీగా మనము టెర్రస్ మీద పండించుకున్నప్పుడు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.